హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి హెచ్జిటి ఉర్దూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. సో డిఎస్సి హెచ్జిటి ఉర్దూకి సంబంధించి మరికొన్ని పోస్టులను యాడ్ చేస్తూ గవర్నమెంట్ అనేది నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే జిల్లాల వారీగా ఉన్న ఖాళీ సమాచారం అనేది తెలియకపోవడంతో చాలామంది కూడా ఇప్పటివరకు కూడా అప్లై అనేది చేసుకోలేదు. ఈరోజు మనకు చాలా మంచి అవకాశం అనమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రావడం అనేది. ఓకే, మీరు అఫీషియల్ వెబ్సైట్ని కనుక పరిశీలన చేసినట్టయితే ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర స్కూల్ ఎడ్యుకేషన్ అడెండమ్ నోటిఫికేషన్ అని చెప్పి ఎస్టర్డే నైట్ మనకు ఒక అప్డేట్ అనేది ఇచ్చారు. ఓకేనా, ఆ ఇన్ఫర్మేషన్ కనుక పరిశీలన చేసినట్లయితే ఏవైతే వేకెన్సీస్ అనేవి యాడ్ చేశారో ఆ యొక్క వేకెన్సీ సంబంధించి జిల్లాల వారీగా ఉన్న సమాచారం అయితే మనకు కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా ఇవి మనకు బ్యాక్లాగ్ పోస్టులు. ఆ యొక్క బ్యాక్లాగ్ పోస్టులు అనేవి అలా ఉంచడం కన్నా ఓపెన్లోకి తీసుకొని వెళ్తే బాగుంటుందని చెప్పి గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకుంది. ఎవరైతే మనకు ఈ యొక్క హెచ్జిటి ఉద్యోగకి సంబంధించి అభ్యర్థులు ఉన్నారో వీరికి ఈ యొక్క వేకెన్సీస్పై అవగాహన ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓకేనా, జిల్లాల వారీగా ఉన్న సమాచారం చూసినట్లయితే విజయనగరానికి సంబంధించి కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అది కూడా మనకు మున్సిపల్లో ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఓపెన్ కేటగిరీ పోస్టులే. ఓకే, అంటే అక్కడ జనరల్ ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఈ యొక్క పోస్టులను ఆ యొక్క జిల్లాలో అభ్యర్థులు ఎవరైనా సరే పోటీ పడవచ్చును. ఓకే, సో విశాఖపట్నానికి సంబంధించి 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఎంపీపీలో 2, మున్సిపల్లో 2. ఈస్ట్ గోదావరిలో 4 ఉన్నాయి. ఎంపీపీలో 2, మున్సిపల్లో 2. వెస్ట్ గోదావరిలో 3 ఉన్నాయి. ఆ 3 కూడా మున్సిపల్ సంబంధించి. కృష్ణాలో 7 ఉన్నాయి. మున్సిపల్లో 7 అనమాట. తర్వాత ప్రకాశంలో 1 పోస్ట్ ఉంది, అది ఎంపీపీకి సంబంధించి. నెల్లూరులో 14 ఉన్నాయి. ఎంపీపీ 8, మున్సిపల్లో 6. చిత్తూరులో 39 అత్యధికంగా ఉన్నాయి. 32 ఎంపీపీ ఉన్నాయి, 7 మున్సిపల్ సంబంధించి. తర్వాత కడపలో 27 అయితే ఉన్నాయి. ఎంపీపీలో 16, మున్సిపల్లో 11. అనంతపురంలో 39 ఉన్నాయి అత్యధికంగా. ఓకేనా, ఎంపీపీలో 19, మున్సిపల్లో 20. కర్నూలులో 34 ఉన్నాయి. ఎంపీపీ 15, మున్సిపల్లో 19. ఈ విధంగా మనకు జిల్లాల పరంగా ఖాళీల సమాచారం అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఉర్దూ వేకెన్సీ సంబంధించి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలులో మనకు వేకెన్సీస్ అనేది పర్వాలేదు. ఓపెన్ కేటగిరీలో బాగానే మనకు వేకెన్సీస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, సో జిల్లాల పరంగా ఈ యొక్క సమాచారం అయితే వచ్చింది కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు ప్రయారిటీ అనేది మనకు ఏ యొక్క పోస్టులకి అత్యధికంగా ఉన్నాయనే దాని మీద ఇచ్చుకొని అప్లై అనేది చేసుకోండి. ఇప్పటివరకు కూడా చాలామంది అప్లై అయితే చేయలేదు ఈ యొక్క వేకెన్సీస్ అయితే వస్తాయని. ఒకవేళ మీ యొక్క ప్రయారిటీ ఫస్ట్ ఎంపీపీ స్కూల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎంపీపీ కానీ ఇచ్చుకొని తర్వాత మున్సిపల్ కానీ ఇచ్చుకున్నా పర్వాలేదనమాట. ఏ విధంగా ఇచ్చుకున్నా మనకు వేకెన్సీస్ అనేది అధికంగా ఉన్న వాటికి ఇచ్చుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దయచేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియచేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకోసం అందిస్తూ ఉంటాను. ప్లీజ్ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.